అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఆస్ట్రోసెంటర్కి వెల్కమ్ అండి. వీడియోలో ఈరోజు దోషాలు అదేవిధంగా దానికి పరిహారాల గురించి మనం మాట్లాడుకుందాం. అదేవిధంగా ఇప్పుడు చాలా మాంద్య గ్రహము అంటూ ఉన్నారు. అసలు మాంద్య గ్రహం అంటే ఏమిటి అని చెప్పకుండా మాంద్య గ్రహం గురించి చెప్తున్నారు. దాని గురించి కూడా వివరణ చెప్తాను. అసలు ఈ వీడియోలో చూడండి. మరిన్ని ఇలాంటి మీకు కనుక ఆస్ట్రాలజీ వీడియోస్ కనుక కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని కొత్త విషయాలతోటి ఆస్ట్రాలజీ వీడియోస్ మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ టు ఆల్. ముందర వినండి, చూడండి. ఇక్కడ మనం చెప్తున్నటువంటి విషయంలో పితృదోషాలు, ఈ పితృదోషాలు ఉన్నటువంటి వారందరూ కూడా ఈ పితృపక్షాలు అనేవి రేపు పౌర్ణమి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ పితృపక్షాల్లో కనుక ఈ పితృదోషాలు ఉన్నవాళ్ళు వాళ్ళ పూర్వీకులకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల్లో ఆడ స్త్రీలైనా పురుషులైనా కూడా, పురుషులైతే దానం చేస్తారు, తెల్ల దానాలు అవి తర్పణాలు వదులుతారు. స్త్రీలైతే కనుక వారు ఈ స్వయం పగదానాన్ని సమర్పించి వాళ్ళ పూర్వీకులకి సమర్పించినట్లయితే పితృదోషాలు అనేవి తొలగిపోతాయండి. భగవంతుడి కన్నా కూడా పితృదేవతల ఆరాధన అనేది చేయడం వల్లనే చాలామంది దోషాలు అనేవి తొలగిపోతాయి. కాబట్టి పితృదోషాల నివారణకి ఎన్ని పూజలు చేసినా, దేవుడికి ప్రార్థనలు చేసినా కూడా పితృదోషం ఉన్నప్పుడు అవి తొలగాలంటే ఈ పితృదేవతల్ని సంతృప్తి చేయవలసినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ పితృదోషం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అనేది మరి కొత్త వీడియోలో చెప్తాను.